హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ యశ్వంత్, ట్రావెల్ ఫ్లో తెలుగు. శ్రీ పైడితల్లి అమ్మవారు ఆంధ్ర రాష్ట్రంలో విజయనగరంలో అత్యంత గౌరవప్రదమైన గ్రామ దేవతగా కొలవబడుతున్నారండి. అమ్మవారి చరిత్ర విజయనగరం రాజు కుటుంబీకులతో అలాగే ప్రసిద్ధ బొబ్బిలి యుద్ధంతో ముడిపడి ఉన్నదండి. అమ్మవారి పురాణం. అమ్మవారు విజయనగరం రాజైనటువంటి విజయరామరాజు గారి చెల్లెలండి. అమ్మవారు చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక భక్తికి ప్రసిద్ధి చెందినవారండి. 1757లో విజయనగరం రాజుకు బొబ్బిలి రాజుకు మధ్య తీవ్రమైన పోటీ మరియు వైరుధ్యం కొనసాగింది. శ్రీ విజయరామరాజు గారు జనరల్ డీబస్ అనుమతితో ఫ్రెంచ్ సైన్యం సహాయంతో జనవరి 23, 1757లో బొబ్బిలి కోటపై దాడి చేశారండి. పైడితల్లి అమ్మవారు తన సోదరుడైనటువంటి విజయరామరాజు గారికి ఇలా చెప్పారు: రాబోయే యుద్ధం వల్ల తనకి చాలా విచారకరంగా ఉందని, అలాగే విజయరామరాజు గారికి యుద్ధంకి వెళ్ళొద్దని చెప్పగా ఆయన ఈ మాటలని పెడచోడును పెట్టి చిన్నారైనటువంటి శ్రీ పైడితల్లి అమ్మవారి మాటలు వినకుండా యుద్ధానికి బయలుదేరి అక్కడ వీరమరణం అయితే పొందారు. ఈ విషయం తెలుసుకున్న పైడితల్లి అమ్మవారు అంతటితో తన ప్రాణాన్ని దుర్గమ్మలో ఐక్యం చేసేసారండి. అమ్మవారి మరణం అనంతరం పత్తివాడ అప్పలనాయుడు అనే సైనికుడి కలలో కనిపించి తను కోటకు దగ్గరలో ఉన్న పెద్ద చెరువులో ఉన్నానని, తనను బయటికి తీసి నిర్దిష్టమైన స్థలంలో తనకు గుడి కట్టించమని ఆజ్ఞాపించారు. నిర్దిష్టమైన ప్రదేశంలో రైల్వే స్టేషన్కి ఎదురుగా అమ్మవారి విగ్రహం అయితే స్థాపితం చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అమ్మవారు దినదిన అభివృద్ధి చెందుతూ అలాగే గ్రామాలన్నింటినీ కాపాడుతూ నిత్య పూజలు అయితే అందుకోవడం జరుగుతుంది. అలాగే దసరాలో వచ్చే మొదటి వారం మంగళవారం అనేటువంటి వారంలో అమ్మవారికి ప్రత్యేకమైన పూజ శిరమానోత్సవం కూడా జరుగుతుంది. కావున చుట్టుపక్కల ప్రాంతాల వారు కుల మత భేదాలు లేకుండా అనేక సంబరాలతో అమ్మవారిని దర్శించుకొని భోగభాగ్యాలు పొందుతూ స్థిరంగా హాయిగా ఉన్నారని నగరంలో అందరూ చెప్తూ ఉంటారు. ఇంతటితో ఈ వీడియో సమాప్తం అండి. థ్యాంక్ యూ.